హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ udayas ANDHRA ఫుడ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు మీకు మంచి రెసిపీ చేయించబోతున్నానండి. స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో మొత్తం చూసేయండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ, అలాగే ఇది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి బెస్ట్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ బ్రేక్ఫాస్ట్ కోసం నేను ముందుగా 1 కప్పు ఓట్స్ని తీసుకుంటున్నాను. ఈ ఓట్స్ని ఒక మిక్స్ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మెత్తని పొడిలా చేసుకున్న ఓట్స్ పౌడర్ని తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని కాచి చల్లార్చిన పాలను తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇంట్లో దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. పల్చగా ఉండకూడదు, అలా అని గట్టిగా ఉండకూడదు. ఈ బ్యాటర్ని ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మరో బౌల్లో 2 ఎగ్స్ బ్రేక్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఓట్స్ బ్యాటర్ని తీసుకొని బీట్ చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఇది మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. మనం ఓట్స్ బ్యాటర్ని పక్కన పెట్టుకుంటాం కదా, ఓట్స్ పౌడర్ మిల్క్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మీకు బాగా గట్టిగా ఉంది అనిపిస్తే మీరు మరికొన్ని వాటర్ కానీ పాలను కానీ యాడ్ చేసుకొని కలుపుకోండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా బాగా కలిపాక దీనిలో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడ పసుపు, చిటికెడ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి, తురుముకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను, కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి బాగా కలుపుకోండి. ఓట్స్ ఆమ్లెట్స్ వేయడానికి బ్యాటర్ ఇలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసుకోవాలి. మనకు కావలసినంత వేసుకోవచ్చు. ఓట్స్ ఆమ్లెట్ మీకు పల్చగా కావాలన్నా వేసుకోవచ్చు, మందంగా కావాలన్నా సరే వేసుకోవచ్చు. సైడ్స్న పైన కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని 2-3 మినిట్స్ కాలనివ్వండి. ఆ తర్వాత మూత తీసి జాగ్రత్తగా సెకండ్ వైపు టర్న్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో కదా. మరోసారి మూత పెట్టి మరో 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వండి. చూడండి, ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే సూపర్ టేస్టీ ఓట్స్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా. ఆమ్లెట్ వేశాక సెకండ్ వైపు టర్న్ చేయడం రాని వాళ్ళ కోసం మరో ఆమ్లెట్ వేసి చూపిస్తాను, ఆ విధంగా ట్రై చేయండి. ఇలా మరో ఆమ్లెట్ కోసం బ్యాటర్ను వేసుకొని ఆయిల్ వేసి మూత పెట్టి కాలనివ్వండి. ఇలా కాలిన తర్వాత మూత తీసి చూడండి, మరో ప్లేట్ చివరన ఇలా పట్టుకొని ప్యాన్ మీద పెట్టి ప్లేట్ మీదకు ప్యాన్ని టర్న్ చేయండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న ఆమ్లెట్ని సెకండ్ వైపు కూడా కాల్చడానికి ఇలా ప్యాన్లోకి వేసి మూత పెట్టి కాలనివ్వండి. ఇలా 2 సైడ్స్ కాలిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. సూపర్ టేస్టీ ఓట్స్ ఆమ్లెట్స్ రెడీ అయిపోయింది. ఈ ఆమ్లెట్ని డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది, పల్లీ చట్నీతో తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే అందరూ ఫటాఫటా లైక్ చేసేయండి, అందరికీ ఫటాఫటా షేర్ చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.